या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి మార్చి నెల 2026 నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. వక్రం ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థాన ఫలితాన్ని మనం చెప్పుకుంటున్నాము. అది గురువుకి ఒక గురువు వక్రించినా కూడా అదే స్థాన ఫలితాలు ఇస్తారు, కొద్దిగా తగ్గినప్పటికీ అని చెప్పేసి ఇది మన జ్యోతిషాన్ని అందించినటువంటి వారి మధ్యనే కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి గురువుని ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా వారికి ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా గురువు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. నెలంతా కూడా అక్కడ జరుగుతుంది. ఇక్కడ 4వ స్థానంలో ఉండటం వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేదా ఇతర విషయాల్లో కానివ్వండి, తల్లిగారి విషయంలో, అలాగే విద్య విషయంలో కానివ్వండి, భూమి, గృహము, వాహనము, అలాగే మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలోనూ కూడా ఆయన ఆటంకాలు ఏర్పరుస్తూనే ఉంటారు. ఇక్కడ చతుర్థ స్థానంలో భూమి, గృహానికి సంబంధించి ఉన్నది కాబట్టి అన్నిటిలోనూ కల్పించినప్పటికీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ముఖ్యంగా అనుకూలమైన కాలం కాదు. అలాగే మన ఇంట్లో ఏదైనా రిపేర్లు అవి చేయించుకోవలసి ఉన్నా కూడా ఈ నెలలో మనకి ఆయన సహకరించజాలడు. ఎవరు? కేతు వల్ల మనం ఆ పనులు మొదలు పెడితే కూడా ఏదో ఆటంకం కలిగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి కేతుగా సంచారం. ఇకపోయినట్టయితే దశమ స్థానంలో రాహుగ్రహం పూర్తిగాను, అలాగే కుజుడు పూర్తిగాను, బుధుడు పూర్తిగాను, మొత్తం 3 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి. అయితే రాహు దశమ స్థానంలో ఉండగా వ్యాపారంలో నష్టాలు అవి జరుగుతూ ఉంటాయి. ముందుకు వెళ్ళడం కష్టము. కానీ సడన్ గా ఎందుకునో హైక్ అవుతుంది, పైకి వెళ్తుంది వ్యాపారం ఒక కొద్ది రోజులు. మళ్ళీ దానంతట అదే అకారణంగా పెరుగుతుంది, అకారణంగా పడిపోతుంది. కారణం ఏంటి అనేటటువంటి విశేషణ కూడా దొరకనటువంటి పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది రాహుగ్రహం వల్ల. అలాగే బుధుడు వ్యాపార కారకుడైనటువంటి వాడు ఇక్కడ దశమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన కిందకు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాహువు, బుధుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడం కోసం ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక కుజుడిని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు దశమ స్థానంలో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఈయన కూడా రాహువులాగానే వ్యాపారంలో మన కిందకి తొక్కటానికే, కిందకి దిగదార్చడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వ్యాపారం ముందుకెళ్లకుండా ఉండడానికి. తద్వారా వ్యాపారం ముందుకెళ్ళకపోతే లాభాలు రావు కదండి. అట్లాగే ఈ కుజుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రవి దశమ స్థానంలో 14 రోజులు ఉంటున్నారు. ఈ 14 రోజుల్లో మనకు చాలా మంచి ఫలితాలు. రవి దశమ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఈయన కూడా మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రహాలలో 14 రోజులు మాత్రం రవి, బుధుడు పూర్తిగాను నెల రోజులు మిమ్మల్ని వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అక్కడే ఉన్నటువంటి రాహు పూజలు మాత్రం మిమ్మల్ని కొంచెం వ్యాపార పరంగా మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. ఇక్కడ 2 గ్రహాలు అటు 2 గ్రహాలు ఇటు. అట్లాగే 4 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఎవరి పని వారు చేస్తూ ఉంటారు. సహజమే కదండి. మన కుటుంబంలోనే ఉంటాం, 4, 5, 6, 7 కుటుంబ సభ్యులు ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతే. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంచేత ఈ విధంగా ఇక్కడ మనకు దశమ స్థానంలో ఉన్నట్టు 4 గ్రహాలు ఆ విధంగా ఫలితాలు ఇస్తాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానం పూర్తిగా ఏకాదశి స్థానంలో శని భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. లాభస్థానం కాబట్టి ధనానికి లోటు ఉండదు. సోదరులందరూ మీకు సహకరిస్తారు. ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మీరు మొదలుపెట్టినా కూడా, ఆల్రెడీ మొదలుపెట్టి ఉన్నా సరే, లేదా కొత్త వ్యాపారం మొదలుపెట్టినా అందులో పూర్తి విజయాన్ని మీకు శని భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఇక రవి ఏకాదశి స్థానంలో 15వ తారీఖు నుంచి ఇక్కడ
31వ తారీఖు వరకు కూడా మీకు 17 రోజుల పాటు అత్యున్నతమైనటువంటి ఫలితాలు, ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాడు. ఏ పని మొదలెట్టినా అందులో మీరు పూర్తి విజయాన్ని సాధించే విధంగా ఆయన సహకరిస్తాడు. అలాగే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 25 రోజులు, ఏకాదశి స్థానంలో 25 రోజుల పాటు మంచి లాభాలను చేకూరుస్తూ ఉంటాడు. తదుపరి వ్యయ స్థానంలోకి వచ్చి ఒక 6 రోజుల పాటు ఉంటారు. ఇక్కడ కూడా వ్యయ స్థానంలో కూడా చక్కటి ఫలితాలే ఇస్తున్నాడు. అంటే మొత్తంగా 2 రాసుల్లో సంచారము కూడా శుక్రుడిది అనుకూలమైన ఫలితాలే మీరు పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ మంచి అనుకూలమైనటువంటి ఫలితాల ద్వారా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు చవి చూడబోతున్నారు. ఇందులో సందేహమే లేదు. అంచేత మీకు ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శని పూర్తిగాను, శుక్రుడు ఒక 25 పూర్తిగా నెలంతా కూడా ఏకాదశి స్థానంలో కానివ్వండి, వ్యయ స్థానం కానీ పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. రవి మీకు ఎక్కువ రోజులే, అంటే 17 రోజుల పాటు ఆయన కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే వీరికి కూడా చాలా బాగుంది. గురువు అనుకూలత ఉన్నది, శుక్రుడు అనుకూలత ఉన్నది, శని అనుకూలత ఉన్నది, రవి యొక్క అనుకూలత కూడా బాగానే ఉంది. అలాగే మనకి ఈ బుధుని యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది. కాబట్టి రవి కూడా మనకి అనుకూలత బాగున్న కారణంగా చాలా గ్రహాలు, ఎక్కువ గ్రహాలు మనకి అనుకూలత బాగుంది. వీరికి వృషభ రాశి వారికి టోటల్గా చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి. మనం నిత్యం చెప్పుకునేటువంటి నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి, లేదా గుడికి వెళ్ళండి, లేదా 41 రోజులు తిరగండి. అంటే మనం చెప్పుకునే మాస ఫలితాలు ఇందులో ఉన్నదే 31 రోజులు. 41 రోజులు చేయాల్సినటువంటిది ఏంటంటే ఎక్కువ కాలం ఉండేటటువంటి కేతువుకి, శనికి, రాహుకి అయితే మీరు 41 రోజులు తిరగటం ద్వారా మరింత, అంటే నెల దాటిపోతున్నా కూడా, నెల అంటే 30 రోజులే కాబట్టి 30, 31 కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటారు అన్ని రోజులే. అంచేత మీరు 41 రోజులు తిరగటం అనేది మిగతా గ్రహాలకే కాదు, నవగ్రహాలు మీకు ప్రసన్నం అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితులు ఏమైనా తేడా అనిపిస్తే మళ్ళీ చేస్తూ ఉండొచ్చు. నవగ్రహాల చుట్టూ 41 రోజులు దీక్షగా పట్టండి. 5 నిమిషాలు గుడికి వెళ్ళి వచ్చి ప్రార్థించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్. మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి జన్మంలోనే శుక్రుడు ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయ స్థానంలో అసలు ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది అంటే మీనంలో బయలుదేరింది. అక్కడ 25 రోజులు మీనంలో, అంటే మేషరాశికి వ్యయ స్థానంలో ప్రారంభించారు ఆయన ప్రయాణం. కాబట్టి అక్కడ వ్యయ స్థానంలో 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన సంక్రమణం జరిగి మేషంలో ప్రవేశించి ఇక్కడ ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. మార్చి నెలకు 31 రోజులు కాబట్టి 25 + 6 రోజులు 31 రోజులు అయింది ఈ సంచారం. ఇక్కడ ఈయన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితమునిచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రగ్రహమే. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన అందరూ ఖర్చు పెట్టిస్తారు, ధన నష్టం చేయిస్తారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు చేస్తుంటారు మిగతా గ్రహాలు. కానీ ఇక్కడ మనకి శుక్రుడు ధన ఆదాయాన్ని చూపిస్తాడు. అలాగే ధనాన్ని అకస్మాత్తుగా కొన్ని మనం ఊహించని విధంగా మనకి ధనాన్ని చేకూరే విధంగా ఉంటుంది. అలాగే మనకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అంత అవకాశం ఉంటుంది. చాలా సుఖాలు అన్నీ కలగజేసేటటువంటి ప్రదేశం వ్యయ స్థానం. వ్యయ స్థానం అనేటటువంటిది మనకి మిగతా గ్రహాలు పోల్చుకున్నట్టయితే మనం ఒక దుష్టస్థానంగా చూస్తాం. కానీ ఒక శుక్రుని విషయంలో గోచార రీత్యా మాత్రం ఆయన అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు 25 రోజుల పాటు. తదుపరి సంక్రమణం చేసి జన్మంలోకి వచ్చారు చూడండి. జన్మంలో కూడా ఏకైక గ్రహం ఒక్కటే, అదే శుక్రుడు. జన్మంలో కానీ, వ్యయ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ శుభఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహం. అలాగే బుధుడు కూడా ఉన్నాడు అష్టమ స్థానంలో ఒక్క దగ్గర మాత్రమే. జన్మంలోను వ్యయంలోను ఆయన కూడా శుభఫలితాలు ఇవ్వడు. మొత్తం మీద ఈ శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు నెల రోజులు ఇస్తూ ఉన్నారు. అటు నీకు వ్యయ స్థానంలోను జన్మంలోను కూడా. కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి జాతకులు ఎలా ఉంటారు అంటే ఎవర్ గ్రీన్ లా ఉంటూ ఉంటారు. గెడ్డం మాయనివ్వరు, డ్రెస్సు నలగనివ్వరు, జేబులో డబ్బులు ఏమున్నాయో లేవో తెలియదు, కానీ ఒక అద్భుతంగా మెయింటైన్ చేయగలరండి వాళ్ళు. వాళ్ళని చూస్తే ఏదో ఒక మంచి
సౌండ్ పార్టీ అంటే బాగా ధనవంతుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. అతను చేసే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రవర్తన అంతా శుక్రుడు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ లలిత కళలకు సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు అందులో మరింత రాణించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 2 స్థానాలు కూడా యోగ స్థానమే అవుతున్నాయి. యోగిస్తున్నాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి అనుకూలము. సినిమాల్లో వాటిల్లో ఉండేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అట్లాగే మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే 3వ స్థానంలో గురువు సంచారం 10వ తారీఖు వరకు వక్రంలో ఉన్నారు. తదుపరి కూడా వక్రం వీడి కూడా అక్కడే ఉంటారాయన. కాబట్టి ఆయన, ఆయన ఫలితాలను మనం యథాతథంగానే మనం చెప్పుకోవచ్చు. గురువుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన వక్రించినా కూడా ఉన్న స్థానంలో కొద్దిగా బలం తగ్గినప్పటికీ అదే ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి కాంట్రవర్సీ ఉంది. కొంతమంది గనక స్థాన ఫలితాన్ని చెప్తున్నారు. రకరకాలుగా ఉంది. అయితే ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. అంచేత మనం ఎవరి నుంచైనా కొన్ని సహాయ సహకారాలు మనసుగా మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఏదైనా ఒక సహాయం గనక మనం వారి దగ్గర నుంచి ఆశించి ఉన్నట్టయితే వారెవరు మనకి అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వరండి. మనకు సహకరించరు. ఉన్నా కూడా వాళ్ళకి మనకి ఇవ్వడానికి మనసు రాదు. ఈ విధంగా సహకారం లేకపోవడంతోటి కొంచెం ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గురువు వల్ల. ఇకపోతే వీరికి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుందండి అంటే ఇక్కడ ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. వారు చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఆటల్లో ఆడేటప్పుడు పిల్లలకి గాయాలు అవ్వటము ఇవన్నీ సహజంగా ఉంటాయి. అదే ఇంటర్మీడియట్ ఆ రేంజ్‌లో చదువుతున్నటువంటి పిల్లలైతే, డిగ్రీ అవి చదువుతున్న పిల్లలైతే వాళ్ళకి వయసు పెరుగుతుంది. దుష్ట స్నేహానికి అలవాటు పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది. వాళ్ళని ఒక కన్ను వేసి ఉంచాలి. ఏ విధమైన స్నేహాలు చేస్తున్నాడు అనేటటువంటిది. లేకపోతే ఈ దుష్ట స్నేహం అనేది మనిషి జీవితాన్ని చాలా దురవస్థలు పాలు చేసేట పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ చెడు స్నేహం అనేటటువంటి. ఈ విధంగా ఈ కేతు యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోయినట్టయితే ఏకాదశ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో నెల పూర్తిగా మీకు రాహు ఉంటున్నాడు. ఆ ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాదు. మీరు ఏ వ్యవహారం చేసినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు వచ్చే పరిస్థితి కనబడదండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా మీకు చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తున్నాడు. అదే ఫలితాలు కుజుడు కూడా పూర్తిగా కుంభంలో అంటే మేష రాశి లాభస్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏవైతే మనం కుజుడు గురించి చెప్పుకున్నామో, ఏ విధంగా మనకు ఉపకరిస్తున్నాడో, అదే విధంగా కుజుడు కూడా ధనానికి ఏ మాత్రము లోటు రానివ్వడు. అలాగే మీ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీరు ఏ పని మొదలెట్టినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే అదే స్థానంలో బుధుడు వక్రించి కుంభరాశిలో ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. ఆయన కూడా అదే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే రవికి హస్తంగతం అయ్యి ఉంటారు కాబట్టి ఆయన సామాన్యంగా రవి ఏ ఫలితాన్ని ఇస్తూ ఉంటారో అదే ఫలితాన్ని ఆయన కూడా ఇస్తూ ఉంటారు. ఏ గ్రహం అంటే రవనే కాదండి, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాలే ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానమైనటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను నివ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది
రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్నన్ని రోజులు మంచి అవకాశాలు, మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు ఆయన. ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనబడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము అది మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది కాబట్టి ఒక రకం కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం. కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది అది. అలాగే ఈశ్వరాభిషేకం 1.5 2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమక చమకాలు ఇవన్నీ రావాలి. మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి.